అసలు ఏమైంది నీకు? కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. అసలు నేను ఉన్నానని గుర్తుందా నీకు? టెన్షన్లో ఉన్నా నెల్లు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? నేనెప్పుడు అవాయిడ్ చేశాను? లవ్లో పడే వరకు నా వెంట తిరిగి ఇప్పుడేంటి పడిపోయింది కదా ఎక్కడికి వెళ్ళిద్ది అని గ్రాంటెడ్గా తీసుకుంటున్నావా? నా మూడ్ అసలు బాగాలేదు, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి నన్ను ఇరిటేట్ చేయకు ప్లీజ్. ఇరిటేషనా? ఒకప్పుడు ఒక్క మాటైనా మాట్లాడని నా చుట్టూ తిరిగేవాడివి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇరిటేటింగ్ అనిపిస్తుందా నీకు? డోంట్ స్టార్ట్ దిస్ బుల్షిట్ అగైన్. చెప్పా కదా నా మూడ్ బాగాలేదని, అర్థం చేసుకోవేంటి? ఒకప్పుడు బుజ్జి బంగారం అంటూ నా చుట్టూ తిరిగేవాడివి, ఇప్పుడు బుల్షిట్టా? ఇంత త్వరగా బోర్ కొట్టేస్తా అనుకోలేదు. ఏయ్ పిచ్చా నీకు? మా ఫాదర్ చనిపోయారు. మీ ఫాదర్ చనిపోయారా? మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పు. ఇప్పుడు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నా మీద ఉన్నాయని చెప్పాలా? మా నాన్న నా కోసం చేసిన అప్పులు, నేను ముద్దులే ఖర్చు పెట్టి కట్టాల్సిన ఈఎంఐలు, అమ్మ హెల్త్, చెల్లి లైఫ్, ఇవన్నీ నేనే చూసుకోవాలని చెప్పాలా? ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక రోడ్ల మీద పిచ్చుకొక్కలా తిరుగుతున్నాను. ఇలాంటి టైంలో నీ దగ్గరికి వచ్చి బుజ్జి కన్నా అంటూ నీ చుట్టూ తిరగమంటావా? ప్యాంపర్ చేయమని అడిగానా? ఓవర్గా అటెన్షన్ ఇవ్వమని అడిగానా? ఇలా అవాయిడ్ చేస్తుంటే ఎందుకు ఇలా ఉంటున్నావు అనే కదా అడుగుతుంది. నీ లైఫ్లో ఇంత జరుగుతుంటే ఒక్క విషయమైనా నాతో చెప్పావా? అర్థం చేసుకో అంటే నేను నీ మైండ్ రీడ్ చేయాలా? లేదంటే నీ ప్రాబ్లమ్స్ అని చెప్తే ఎక్కడ ఇది నన్ను వదిలేసి వెళ్ళిపోతుందో అనుకున్నావా? నాకేం అర్థం కావట్లేదు. ఐఎమ్ జస్ట్ లాస్ట్. ఈ రిలేషన్లోకి వచ్చింది నీ హ్యాపీనెస్ ఒక్కటే షేర్ చేసుకోవడానికి కాదు, నీ కష్టాలు, నీ బాధలు కూడా షేర్ చేసుకోవడానికి. అది నువ్వు నిజంగా నన్ను లవ్ చేసి ఉంటే అర్థమయ్యేది. ఐఎమ్ సారీ. గెట్ లాస్ట్. హలో రే నాన్న, సీరియల్ చూస్తుంటే టీవీలో రీఛార్జ్ అయిపోయింది, కొంచెం రీఛార్జ్ చేస్తావా?